ఇక ఆక్రమించుకుంటారు సార్ అని ఆరోగ్యాన్ని కలిసినాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కార్చియాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డ్యూగాల ముత్తవ్వ అనే మహిళ మంత్రాలు చేస్తున్నాననే నెపంతో అదే గ్రామానికి చెందిన కొందరు అర్ధరాత్రి పెట్రోల్ పోసి దహనం చేయడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ముత్తవ్వను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముత్తవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి గ్రామానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కార్చియాల గ్రామానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మా మమ్మీని చంపేసారు. అయితే ఇంటి ముందుకి వచ్చారు. మా అమ్మ దుర్గమాత దగ్గరికి వెళ్ళింది, టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది, నేను కాల్ చేసిన. ఫోన్ చేస్తే అమ్మ రా ఇంటికాడ గొడవ అవుతుందని రమ్మనేసరికి ఆల్రెడీ ఆమె హెల్త్ చాలా మంచిగా ఉంది. ఆమె ఎప్పుడు లేని సడన్ గా 5 minutes లో నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మాకు ఇట్లా కచ్చి కూకుంది. లేదు నువ్వు మంచిగా చేసి తోలి మా ఇంటికి అని అంటే ఈయన ఊకుంది. మొత్తం తిరువారు 100 మంది వాళ్ళు చూస్తూనే ఊరు. కానీ వీళ్ళు మొగోళ్ళు ఆ ఫ్యామిలీ పాలలు మొత్తం 6 వచ్చి మా అమ్మని కొట్టిరు. చిన్న మెదడు బయటకు వెళ్ళి నేను ఆగలేరు. నన్ను కొట్టిరు, ఇదంతా బ్లడ్. నన్ను కొట్టిరు. నన్ను కొడితే కథమంతా కిరోసిన్ పోసేసారు నా ముంగట్ని. కొందరు దొరకబట్టిరు, కొందరు కిరోసిన్ పోసి పుల్లగిస్తారు సార్ నా ముంగట్ని. వెళ్ళి నేను మస్తు గుద్దుకున్నా సార్. ఎవరు రాలేదు. నేను దుర్గమాత కాడికి పోయినా సార్. దుర్గమాత కాడికి పోయి వచ్చేసరికి మా భార్యను మా ఇంటి ముందు వేసి పెట్రోల్ పోసి నెత్తి వాళ్ళ పెట్రోల్ పోసి అనిపించారు, కాలబెట్టారు, చంపేసారు. నేను వచ్చేవరకే కథం పట్టారు. మా ఇంటి ముంగల్ వేసారు, నా ఇంటి దర్వాజ ముంగల్ని కట్టతో నెత్తి వాళ్ళు కొట్టారు, పెట్రోల్ పోసి అంటి పెట్టారు. మాట్లాడతారు మా ఇంటి కాట్రియాల విలేజ్లో 10 గంటల టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక లేడీని కొట్టి కిరోసిన్ పోసి అడుగుపెట్టారు. ఇమీడియట్లీగా పోలీసు వితిన్ 20 minutesలో మేము ఇక్కడ రీచ్ అయ్యాము. తర్వాత ఫస్ట్ పెట్రోల్ కారు బీసీ అందరూ వచ్చిన తర్వాత మా సీఏ గారు డిఎస్పీ గారు విజిట్ చేసినారు. ఇక్కడ ఒక లేడీ, ఆమెకి ముత్తవ్వ 45 years ఉంటాయి. ఆమెకి మంత్రాలు వస్తున్నాయని, ఆమె మంత్రాలు చేసిందని ఇంకొక లేడీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆమె మీద ఎలిగేషన్ చేసింది. అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది విలేజర్స్ వచ్చి ఈమెను అడిగి ఈమెను ఫస్ట్ కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ కింద పడిపోతే ఆమె మీద దాంట్లో ఉన్న ఒక మనిషి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇది చాలా హేయమైన చర్య. ఇట్లాంటివి జరగకూడదు. ఇంకా మూఢనమ్మకాలతోటి ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం ఇంకా మూఢనమ్మకాలతోటి మైండ్లో పెట్టుకొని అదే కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి చంపడం అనేది ఇటీవల జరిగిన ఎక్కడ జరగలేదు. ఇట్లాట వీళ్ళ మీద మాత్రం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే విలేజెస్తో కొంతమంది మాట్లాడాను, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ సర్పంచ్లు వాళ్ళంతా మాట్లాడాను. కాట్రియాల విలేజ్లో 10 గంటల టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక లేడీని కొట్టి కిరోసిన్ పోసి అడ్డుపెట్టారు.